హాయిగా నిద్రపోవడం కూడా ఒక భోగం అండి. ఎంతో అదృష్టం ఉంటే తప్పించి ఈ రోజుల్లో హాయిగా నిద్ర పట్టట్లేదు. అలాగని అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామండి. అంటే హాయిగా నిద్రపోవడానికి పక్క బాగుంది, అన్నీ బాగున్నాయి. రూమ్లో ఆల్అవుట్ దగ్గర నుంచి, ఫ్రాగ్రెన్స్ దగ్గర నుంచి, వేడి నీళ్ళ స్నానమే చేసాం, అన్నీ వర్కౌట్ చేసాం, అయినా కానీ నిద్ర పట్టటం లేదు అనే వాళ్ళకి కొన్ని ఫుడ్స్ ఉన్నాయండి, గుర్తుంచుకోండి. సెరటోనిన్, మెలటోనిన్ అనేది చక్కటి నిద్రని మత్తుగా ఏది దున్నపోతులాగా అంటాను చూడండి, అట్లా పడుకునేలా చేసే మెటీరియల్స్ కొన్ని ఉన్నాయి. అవేంటనేది చూద్దామండి. కివీస్, చెర్రీస్ అండి. ఇందులో సెరటోనిన్, మెల్టోనిన్ ఉంటాయి. అంటే ఇవి ఫారిన్ ఫ్రూట్స్ కదా, మరి అందరికీ అందుబాటులో ఉండొచ్చు. అందుబాటులో ఉండేవాళ్ళు ఓకే. ఇంకాస్త ఈజీగా చెప్తానండి. 4-5 బాదం గింజలండి, ఒక అరటిపండులో ట్రిప్టోఫాన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అంటే నిద్రని పెంచడానికి. అంటే ఇది ఒక్కటే హాయిగా నిద్ర పట్టేస్తుందండి. ఏదో మత్తు బెళ్ళు వేసుకుంటే ఎంత బాగా పట్టేస్తుందో అంత బాగా అని చెప్పట్లేదు, కానీ ఉన్నంతలో 10, 20, 30% కొంతమందికి ఇంకా ఎక్కువ పెంచే అవకాశం ఉంది. కాబట్టి బాదం గింజలు, అరటిపండు చూడండి. అలాగే ఓట్స్ అండి. ఓట్స్ కూడా అంతే, సెరటోనిన్, మెలటోనిన్ని పెంచే గుణం ఈ ఓట్స్లో ఉంటుంది. కంటే ఓట్ మీల్ తీసుకోవడం మంచిది. ఏది పడుకునే ముందు కాదు, 7, 8 ఆ టైంలోనే, ఎంత ఎర్లీగా తినమని చెప్తాం కదా, అలాగా ఈ బాదాలు ఇలాంటివి పడుకునే ముందు అన్నట్టు. అలాగే చామంతి టీ అండి. నిజమే, మీరు ఏంటోంది, చామంతి పూలు తీసేస్తాం కదా పూజ చేసిన తర్వాత. చామంతి టీకి కూడా ఈ సెరటోనిన్ని, మెల్టోనిన్ని ఇంప్రూవ్ చేసే గుణం ఉంది. కాబట్టి అది కూడా కాస్త నిద్రను పెంచుద్ది. అంటే ఇప్పుడు నేను చెప్పేవన్నీ తాగేయండి అని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సరిపడవచ్చు. ముందు ట్రై చేస్తే ఎస్ ఇది నా బాడీకి బాగుంది, బాగానే పడుతోంది. నిద్ర నిన్నటి మీద పోల్చుకుంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంటే మెలకు రాకుండా ఉండటం, మత్తుగా ఉండటం, పొద్దున్న లేచిన తర్వాత భారం అంతా దిగిపోతుంది చూడండి, అది క్వాలిటీ ఆఫ్ స్లీప్ అన్నట్టు. సో ఇవి ట్రై చేయండి. ఇవే అంటారా, ఇంకా ఉన్నాయండి. అమ్మమ్మలు చెప్పేదేనండి. పాలు, ఇందులో ట్రిప్టోఫాన్తో పాటు మెలటోనిన్ కూడా పాలు బాగా పెంచుతాయండి. అంటే ఆ శక్తి ఉంది పాలల్లో. గోరువెచ్చని పాలు తాగండి, హాయిగా నిద్ర పడుతుందంటారు కదా. ఎస్, ఇది నిజమే. కాకపోతే నేనైతే దాన్ని గోల్డెన్ అంటే బంగారపు పాలు చేసుకొని తాగండి అంటాను. ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోండి. అంటే కొంతమందికి కొద్దిగా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటే కనుక ఆపేయండి, మిగిలిన 90%కి ఇబ్బంది ఉండదు. ఇవి మీ నిద్రని పెంచుతాయండి. ఎందుకంటే ఈ రోజుల్లో సరైన నిద్ర లేకే చాలామంది ఆరోగ్యం పాడైపోతుందని గమనించట్లేదు. మనం స్క్రీన్ కతుక్కుపోతున్నాం. కొంతమంది అబ్బో పొలోమని పని చేసేస్తున్నాం అనుకుంటున్నారు. 7-8 గంటలు క్వాలిటీ స్లీప్ ఎవరైతే ఉందో వాళ్ళు అదృష్టవంతులు అంటున్నారు. ఈ రోజుకి ఏ రోగాలు రాకుండా ఉండాలి, ఫిట్గా ఉండాలంటే ఎంత మంచి నిద్ర అనేది ఉండాలి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.